చా ఏంద్రా ఇదా ఎప్పుడు నేను చేసినప్పుడు నీళ్ళు రావా? రోజు చేసినాను కదరా, రేపు పొద్దున్న చేద్దు కానీ అసలే కొత్త సినిమా రిలీజ్ ఉంది. త్వరగా పద. తెలుసుగా నేను స్నానం చేయకుండా ఏ పనికి రాననే. నువ్వు స్నానం చేసినా దేనికి పనికి రాలే కానీ ఆ షర్ట్ వేసుకుని తాలాడు. పదండ్రా. పద. ఏరా లేట్ అయిందే. వచ్చే దారిలో వాడు 100 మారేసుకున్నాడు రా. ఆడికి 100 ఇచ్చిన మంచి పేరు తెచ్చుకున్నావా? వాడు పోయేదాకుంటే ఆ 100 నేను తెచ్చుకున్నా. రే అందులో 50 నాది. దుబ్బుదు కానీ రేయ్ అటు చూడు, మీ మంగ గ్యాంగ్ వేసుకుని సినిమాకి వచ్చింది రోయ్. టికెట్లు అమ్మకుండా ఎక్కడ మీటింగ్ పెట్టారు? నీ గుంట వచ్చింది చూడు. ఎవర్రా? నీ బతుకు బస్ స్టాండ్ చేసింది చూడు ఆ గుంట. అయినా ఇందాక నుంచి చూస్తున్నాను రా, అమ్మాయి నీ వైపే చూస్తుంది. తెలుసు. మరి మాట్లాడరా. అది మనం వాడికి చెప్పాలంటరా. ఆ విషయంలో వాడు అలా స్లో కాదు, దూసుకుపోతాడు చూడండి. కరెక్టే. వెళ్తా. శాంతి కూడా వస్తానంటే కానీ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది. హలో అండి. నాకు డౌటేనే, అది ఆల్రెడీ చూసేసే ఉంటుంది. ఏంటి, ఎవరు నువ్వు? అది అక్కడ బస్ బస్ స్టాప్ లో అక్కడిక్కడ కనిపించినంత మాత్రాన బయట ఎక్కడ కనిపించినా మాట్లాడేస్తాను అనుకున్నారా? నేను అదే అనుకున్నానండి, కానీ ఎదోలు ఉన్నారే నన్ను నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు మనం వాళ్ళని మోసం చేసి నమ్మిస్తే చాలు. అంటే చెప్తా, మీరు అలా మాట్లాడుతూ ఉండండి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎలా కనిపిస్తున్నాను? అసలు నేనెందుకు మాట్లాడాలి? ఏంట్రా తెగ మాట్లాడేసుకుంటున్నారు? కొంపతీసి అమ్మాయి నిజంగానే పడిపోయిందా ఏంటి? పడలేదు, మనమే దోసి మరీ పడేసాం. థ్యాంక్స్ అండి. దేనికి? తిట్టినా ఏదోటి మాట్లాడుతున్నారుగా, అచ్చాలు. మీరేమనుకోనంటే ఫోన్ నెంబర్ రాసిస్తారా? ఏంటి, నీ ఫ్రెండ్స్ నీతో ఆడుకుంటున్నారా లేక నువ్వు నాతో ఆడుకుంటున్నావా? అబ్బే, మీ నెంబర్ కాదు, ఏదో నెంబర్ రాసివ్వండి. మా వాళ్ళ ముందు స్టైల్ కొట్టుకుంటా. అలా నమ్మేయడానికి వాళ్ళు ఏమైనా ఎదవలా? వాళ్ళ మొహాలు చూస్తే తెలియట్లేదు మీకు? మీరు త్వరగా వెళ్తే సంతోషిస్తాను. ఉంటా అండి. ఏం లేదు. పడేసట్రా. ఫోన్ నంబర్ అంటారు దీన్ని, ఎప్పుడన్నా చూసారో లేదో. ఆడిని చూడరా, వారంలో పడేశాడు. నువ్వు ఉన్నావు. ఆడికి అది పడకపోతే పోయేది వారమే, నాకు అది పడకపోతే 3 ఏళ్ళు బొక్క. 7 సార్లే కానీ నా లవ్ సక్సెస్ అయిన సందర్భంగా 10ని 20 చేసి అమ్మాయి. చిన్న పాపకేమో చీర కాస్త 10-20 అంట, మళ్ళీ ఇది ఒక బొక్క. హలో, ఎవరు? అది థియేటర్ దగ్గర టికెట్. సారీ, రాంగ్ నెంబర్. అదే రాంగ్ నెంబరా కాదా అని తెలుసుకుందామని. తెలుసుకున్నావుగా, పెట్టే. తెలుసుకున్నా. నాకు కావాల్సిన రాంగ్ నెంబర్. ఏంటి, లైన్లో పెడుతున్నావా? అబ్బే, మీరిచ్చిన నంబరే ఈ లైన్లోకి తీసుకొచ్చింది. ఎవరే ఫోన్లో? ఎవరులే, నీకెందుకెళ్ళు? నా పేరు దేవా. అయ్యో, చెప్పకపోయి ఉంటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. మరి మీ పేరు? గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పాల్సిన పని లేదు. అబ్బో, అంతే అంటారా? సరే, నేను నిజంగా రాంగ్ నంబర్ రాసుంటే? బస్సు నెంబర్ మారదు కదా, ఈ కబుర్లే అక్కడే మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఫోన్ మా నాన్న ఎత్తుంటే? ఏముంది, మీ నాన్న రోజు తొందరగా బస్ స్టాండ్ లో దిమ్మని చెప్పాడు, అంతేగా? అవునా, అయితే నాన్నకి ఇస్తాను, చెప్పు. నాన్న, ఫోన్. హలో హలో, ఎవరండి? అది జనాభా లెక్కల గురించి ఫోన్ చేసామండి. ఫోన్లో జనాభా లెక్కలేంటయ్యా? అదే ఫోన్ ఉన్న వాళ్ళ జనాభా లెక్కల గురించి చేసామండి. మీరు ఇంక ఇన్వెస్టిగేషన్ పెట్టే. ఎవరమ్మా? 4 రోజులు వస్తారా? జాతీయులు వచ్చి. హలో బ్రదర్. ఏంట్రా? కాలనీలో కరువు వస్తే ఇంట్లో వరద వస్తుందా? నీళ్లు లేవు. నిన్న కూడా రాలేదు కదరా? కార్పొరేట్ ఇంట్లో ఫంక్షన్ అంట, 3 రోజులుగా ట్యాంకర్లన్నీ అక్కడే ఉన్నాయి. అది బస్తీ వాళ్ళకి బలిసిన వాళ్ళకి ఉన్న తేడా. ఒకసారి అటు చూడు. కోపాన్ని దాన్ని ఇంకొకటి సాధించే పరిస్థితిలో మనం ఉండకూడదు. పదండ్రా.
తాగిస్తానా అందరి కష్టం అర్థం చేసుకొని నీళ్లు తెచ్చి చాలా మంచి పని చేసావురా. నువ్వు నూరేళ్లు బతకాలి. నువ్వు ఉన్నావు కదే బతకుండా ఎలా ఉంటా? ఇదిగో నీళ్ళు నేను కూడా తెచ్చా, మరి నేను ఎన్ని నీళ్ళు బతకాలి? నువ్వు 150 బతుకుతావు లేరా? సరే సరే. రే బాబ్జీ ఎటు వెళ్ళిపోయారా? ఫైట్ ఏమని రాలా ఏయ్ సార్ ఏదో నీళ్ళు వచ్చే ఆనందంలో ఫ్రెండ్లీగా కొట్టుకున్నాను సార్, ప్లీజ్ వదిలేండి సార్. ఏరా ఎదవలా కనపడుతున్నానా? ఫ్రెండ్లీగా కొట్టుకోవడం ఏంట్రా? అందరూ ఒకే సైడ్ లో ఉండి కొట్టుకోవట్లేదంటే ఫ్రెండ్స్ కాబట్టి కదా సార్. ఎరా నువ్వు కూడా అడగచ్చు కదా, నమ్మసక్యంగా ఉంటది. హలో, నేను నీకు నెల నెల మామూలు ఇచ్చేది నన్ను ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి, నా మనుషులు అరెస్ట్ చేయడానికి కాదు. మన కార్పొరేటర్ మనుషులే, వదిలే. ఓకే సార్, అలాగే. ఇక్కడ కార్పొరేటర్ మనుషులు ఎవర్రా? మేమే సార్, మొన్న 2 నోట్లు వేసాను సార్. సార్ వీళ్ళు కాదు సార్, మేమే సార్. వాళ్ళని వదిలే. ఓకే సార్. సార్ ఇది మావాడే సార్. సార్ ఇక్కడికి వస్తున్నట్టు ఇంట్లో కూడా చెప్పలేదండి, వదిలేయండి సార్. మీ ఇంటికి నేను ఉత్తరం ఎత్తలే కానీ నువ్వు లోపలికి వెళ్ళి వేసాయి. వచ్చాయి ఒకటి వీళ్ళు ఏం చేసేస్తారా? బాబాయ్ ఏంటి? వదిలేచ్చుగా. కుదరదు. అయితే నాకు పెన్ను పేపర్ కావాలి. ఎందుకో? రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకోవాలి. అది ఉరిశిక్ష పడిన వాళ్ళకి, నీకు కాదు. ఓ మాకు అవకాశం కూడా లేదా? చి, చి, చి. ఓరే మీతో మాడితే టైం బొక్క, పోనీ కోర్టు తీసుకెళ్దామంటే పెట్రోల్ బొక్క, ఊరే అందామంటే తాడు బొక్క. అన్ని బొక్కల్లో మమ్మల్ని బొక్కలు ఎందుకు పెట్టారు సార్? ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ వాళ్ళని అసక్కు అయిపోయింది, వాళ్ళతో మనకి ఎందుకు సార్, వదిలేద్దాం. ఏమీ తీసుకోకుండా వాళ్ళని వదిలేస్తే ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికే వచ్చేస్తారు. ఎంతో కొంత తీసుకుని వదిలే. ఎంత ఉంది 100. నీ దగ్గర? 100. ఆ? సరే ఆ 400 ఏమండే పంపించేస్తా. నా 100 కప్పించాను. ఆ? నేను ఇది వడ్డీకి ఇచ్చాను. వీడు మళ్ళీ ఇస్తానని తీసుకున్నాడండి. మీ నలుగురు దగ్గర మొత్తం 100 ఉందన్నమాట. ఏ మాటకా మాట చెప్పాలి కానీ సార్ లెక్కలో టాప్ హ్యా కదా? మీరు ఎంత పోగినా ఇచ్చింది 100 కాబట్టి రేపు పొద్దున పంపించేస్తా. ఏయ్, ఎక్కువ మాడారంటే వాడి మీద ఉన్న సగం కేసులు మీ మీద చేస్తా. ఏమనుకుంటున్నారు? ఎలానే 100 నొక్కేసి అంత దెబ్బేసాడ్రా. ఒరేయ్ ఏం చేసి వచ్చావురా? నీ మీద ఉండే 100 కేసులు మా మీద పెడతా అన్నారా? 4 పెళ్ళిళ్ళు చేసుకున్నానని జైలు వేసేసారు. ఒరే మా నలుగురికి కలిపి కూడా ఒక పెళ్లి అవ్వలేదురా, నీ ఒక్కడికి 4 పెళ్లిళ్ళు అయినాయా? రేపు పొద్దున్నే పెళ్లి చూపులు ఉన్నాయి, వీళ్ళు వదులుతారో లేదో. ఈ లెక్కను చూస్తేనే పోలీస్ స్టేషన్ లో గానీ పెళ్లి చూపుల్లో గానీ ఉంటున్నావు. మరి కాపురం ఎవడు చెప్తున్నాడు రా? నా సైజ్ వస్తావేందిరా? అమ్మ నా కొడక. మంగ ఒకటే, అప్పుడప్పుడు అటు ఇటు తిరిగినా మంగ ఒకటే. నా చెల్లికి లేదు లేదు, ద్రోహం చేస్తారా? బా వెళ్ళి చీప్ గా తప్పించుకున్నాం బావా. అందుకే కాస్ట్లీగా మంది వేద్దాం. రే సూరి వెళ్ళి ఫుల్ పట్టుకొచ్చామ్మా. సరే. ఒరే బావా ఇవ్వక వాడికి డబ్బులు ఇచ్చావు ఫుల్ దమ్మని. వాడు ఫుల్ దానికి వెళ్తాడో ప్యాకెట్ దగ్గర ఆగిపోతాడు. ఆడు మందు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు రా. ఏమో నీ నమ్మకం నీది, కానీ నా కోటలో మాత్రం వాటాలు ఉండవు. ఏడ్చావు అటు చూడు, నీ చెల్లి నా చెల్లి మన కోసం ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఏంటి సార్, పోలీస్ స్టేషన్లో సన్మానం బాగా జరిగిందా? అదిరిపోయింది. ఎరా మన చాలు ఎక్కడా? చాలువా ఇది కొట్టుకొచ్చామంటవా? అలా జరిగిందా బాబ్జీ? మర్చిపోయాడంట. లోపలే సిర కొట్టినా ఈ కవరింగ్లకి ఏమీ తక్కువ లేదు. హలో, మనకి కన్ను కొట్టే అమ్మాయి తప్పితే మనల్ని కొట్టేవాడు ఇంకా వీడి సోది కన్నా మన కాలేజ్లో లెక్చరర్ల సోది వినడమే బెటర్. పదవే. మంగ మంగ నేను లేనని బెంగేమని పెట్టుకున్నావా? అప్పుడే వచ్చావని బాధ. పిలిచి పీకించుకోవటం అంటే ఏంటో తెలుసా బాబ్జీ? దీన్నే అంటారు. దా ప్యాక్ ఆడుకుందాం.